హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ మనం ఒక 2-3 క్లాసెస్ చెప్పుకున్నాం ఈ నెంబర్ సిస్టమ్ మీద. సో ఈరోజు ఏంటంటే నెంబర్ సిస్టంలో మనకి యొక్క ప్రైమ్ నెంబరు తర్వాత కాంపోజిట్ నెంబర్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వీటి తర్వాత కో ప్రైమ్ నెంబరు, ట్విన్ ప్రైమ్ నెంబరు, నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబరు, ట్రయాంగులర్ నెంబరు, డిఫిషియెంట్ నెంబరు. సో ఇలా మనకి ఈ నెంబర్లోనే కొంచెం డిఫరెంట్ కొన్ని ఉన్నాయి. అవన్నీ ఈరోజు డీల్ చేద్దాం మనం, ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క ప్రైమ్ నెంబర్లో 1 డిజిట్లో ఉన్న హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 2 డిజిట్లో ఉన్న లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, ఓకేనా. సో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడంటే ఎగ్జామ్లో ఇప్పుడు 3 డిజిట్ ప్రైమ్ నెంబర్లో ఉన్న హైయెస్ట్ నెంబరు, తర్వాత 2 డిజిట్ ప్రైమ్ నెంబర్తో ఉన్న లోయెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అడుగుతాడు, ఓకేనా. ఈరోజు మనకి ఏంటంటే చెప్పుకునేది ఏంటంటే ఈరోజు ఆల్రెడీ మనం ప్రైమ్ నెంబర్ చెప్పుకున్నాం. ఏంటి ఏవి ప్రైమ్ నెంబర్లు అంట, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంట, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయంట, వాటిని ప్రధాన సంఖ్యలు చెప్పుకున్నాం. నెక్స్ట్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏం చెప్పుకున్నాం మనం, కాంపోజిట్ నెంబర్లు అని చెప్పుకున్నాం కదా. సో మనకి ఈ నెంబర్ సిస్టంలో మనకి ఇంకా ఏమున్నాయంటే పర్ఫెక్ట్ నెంబర్ ఉంది, నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్ ఉంది, NUMBR ట్రయాంగులర్ నెంబర్, కో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, తర్వాత కో ప్రైము, ట్విన్ ప్రైము, నెక్స్ట్ డిఫిషియెంట్ నెంబర్ ఉంది. డిఫిషియెంట్ నెంబర్ అంటే ఏంటి, అబండెంట్ నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటాం మనం, ఓకేనా. సో ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు చూడండి 2 అనే దానికి ఓన్లీ 1, 2 మాత్రమే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 అనే టేబుల్కి 3 అనే దానికి 1, 3 అనే 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4కి మాత్రం 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కాబట్టి అది ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 5కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటుంది. 6కి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో 3 కానీ అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే వాటిని ఏమంటాం మనం, కాంపోజిట్ నెంబర్లు అన్నాం. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే. ఏంటి సార్ ఈ ఫ్యాక్టర్స్ అంటే, ఇది 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, అంతే. ఇవే 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్, సెకండ్ ఫ్యాక్టర్ ఒకటే అంటే డివిజిబుల్ అవుతుంది అనమాట. 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది. సో మనం ఇలాగా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అని చెప్పుకున్నాం. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ చెప్పుకున్నాం. సంయుక్త సంఖ్యలు అంటారు తెలుగులో. ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. నెంబర్ 1 ఫస్ట్లో ఉన్న 1 అనేది ఏంటిది, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, అంటే ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఏంటిది, నెంబర్ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. కాబట్టి మనం ఇప్పుడు పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి, ట్రయాంగులర్ నెంబర్ అంటే ఏంటి, కో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, డిఫిషియెంట్ నెంబర్ అంటే ఏంటి ఈరోజు చూద్దాం, ఓకేనా. సరే, ఎందుకంటే ఇవి మనకి కంపల్సరీగా ఎగ్జామ్లో నెంబర్ సిస్టమ్ మీద వీటి మీద ఎక్కువ టాపిక్స్ ఉంటాయి. ఎక్కువ ఎటువంటి ఫార్ములా వేసుకుని ప్రాబ్లం చేసి ఆన్సర్ చేద్దాం అన్న టాపిక్ ఉండదు. ఓన్లీ మనకి థియరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఈ నెంబర్ సిస్టమ్ మీద. థియరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి చూద్దాం, ఓకేనా. నోట్ చేసుకోండి ఒకసారి. ఓకే, మనం నెక్స్ట్ ఎగ్జామ్లో ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే గ్రూప్ డి లెవెల్లో ప్రైమ్ నెంబర్ అంటే చెప్పుకున్నాం మనం, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి చెప్పుకున్నాం. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే వాటిని ఏమన్నాం, ప్రధాన సంఖ్యలు చెప్పుకున్నాం. 2, 3, 5, 7, 11 అలా ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్లో అంటే 1ల స్థానంలో ఉండే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. యూనిట్ డిజిట్లో ఉన్న లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. సో ఎగ్జామ్లో ఇంకా ఈజీగా అడగాలంటే ఈ విధంగా టాపిక్ అడుగుతాడు. యూనిట్ డిజిట్లో అంటే 1ల స్థానంలో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, 2 కదా, 2తోనే స్టార్ట్ అవుతుంది ప్రైమ్ నెంబర్ అనేది. అదే యూనిట్ డిజిట్లో లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత ఏమవుతుంది, 2, 3, 5, 7 కదమ్మా, 7 అవుతుంది. 9 కాదు కదా, 7, 8, 9 కూడా కాదు. సో మనకి సింగిల్ డిజిట్లో మాత్రమే. మరి ఇక్కడేంటి, ఈవెన్ నెంబర్ అంట. ప్రైమ్ నెంబర్స్లో స్టార్టింగ్ స్మాలెస్ట్ ప్రైమ్ ఈవెన్ నెంబరు. సో 0 కాదు, 1 కాదు, 2 కదా ఈవెన్ నెంబరు. సో మరి ఇక్కడేంటి, లార్జెస్ట్ ప్రైమ్ ఆడ్ నెంబర్ అని చెప్పాడు. లార్జెస్ట్ అయి ఉండాలి, ప్రైమ్ అయి ఉండాలి, ఆడ్ నెంబర్ అని చెప్పాడు. అంటే అర్థమైంది ఇక్కడ మనకి ఇక్కడ లార్జెస్ట్ ప్రైమ్ ఆడ్ నెంబరు, స్మాలెస్ట్ ఆడ్ నెంబరు. సో మనం చూసినట్లయితే
స్టార్టింగ్లో మనకి స్టార్టింగ్ ఏమవుతుంది, 0 కాదు 1 కాదు 2 ఏమో ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబర్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ ఆడ్ నెంబరే, ఓన్లీ ఆడ్ నెంబర్, ఆడ్ ప్రైమ్ నెంబర్, ఓన్లీ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, స్టార్టింగ్ 3 తోటి మనకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 0 కాదు 1 కాదు 2 ఏమో ఈవెన్ నెంబర్ వస్తుంది, 3 కదా ఆడ్ నెంబరు, సో 3 అనమాట. ఇక్కడ 2 డిజిట్లో 2 అంకెలో ఉన్న, అంటే 2 డిజిట్లో 1లో 10ల స్థానంలో ఉన్న స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అడుగుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. 2 డిజిట్లో 2, 3, 5, 7, 11 కదా. సో ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్, సో మనకి 10ల స్థానంలో ఉన్న స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. మరి అదే 10ల స్థానంలో ఉండి హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 100 కాదు, 99 కాదు, 98 కాదు, 97 అవుతుందా. వెనక్కి వచ్చినట్లయితే 2 డిజిట్లో మాత్రమే, 2 డిజిట్లో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2 డిజిట్లో లార్జెస్ట్ ఏమొస్తుంది చూడండి. 2 డిజిట్లో లార్జెస్ట్ 97 ప్రైమ్ నెంబర్ కదా, 97 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ మనకి ఇక్కడ 3 డిజిట్లో మనకి ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 100 తర్వాత స్మాలెస్ట్లో 100 కాదు 101 అవుతుందా. చెక్ చేయండి ఒకసారి. 101, 102, 103, 104, 105. సో అవన్నీ కూడా మనకి 3 అక్షరాలతో ఉండి స్టార్ట్ అయ్యి 3 చూడండి ఏమొస్తుందో. 101 ప్రైమ్ నెంబర్ కాదా, 101 ప్రైమ్ నెంబర్ అవుతుందేమో, ఓకేనా. 101 ప్రైమ్ నెంబర్. అదేవిధంగా 3 డిజిట్లో హైయెస్ట్ లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ చూడండి ఒకసారి. 3 డిజిట్లో లార్జెస్ట్ ప్రైమ్ నెంబరు అంటే మనకి లార్జెస్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1000కి బిలో రావాలి. 1000 4 డిజిట్ వస్తుంది, 1000 బిలో ఏమొస్తుంది, 999, 998. ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు, ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు. 997 అవ్వచ్చు కదా. సో 997 అనేది 3 డిజిట్లో ప్రైమ్ నెంబర్ హైయెస్ట్ అనమాట. మీరు ఏం చేస్తారంటే 4th డిజిట్లో హైయెస్ట్ స్మాలెస్ట్ మీరు నోట్ చేయండి, ఓకేనా. మీరు ఎవరైనా ఉన్నట్లయితే, ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. 4th డిజిట్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబరు, అదే 4th డిజిట్లో హైయెస్ట్ ప్రైమ్ నెంబరు, ఓకేనా. వీడియోని లైక్ చేయండి. మీ ఇప్పటివరకు మనకి ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఆల్రెడీ చూడండి. ఇంకెవరైనా ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. నెక్స్ట్ మనం ఈ యొక్క ప్రైమ్ నెంబర్లో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి చూద్దాం, ఓకేనా. నోట్ చేసుకోండి ఒకసారి అందరూ కూడా. సో మనకి ఇక్కడ ఎగ్జామ్లో ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే, ట్విన్స్ అని చెప్తే మనం కావాలి పిల్లలు అంటాం కదా, ఇద్దరు ఇద్దరు మనకి ఏమంటాం, ట్విన్స్ అంటాం. ఈరోజు మనకి ఏంటంటే ఇక్కడ ఈ నెంబర్ సిస్టంలో మనకి సబ్ టాపిక్ ఏంటంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్. సో అంటే ఏంటి, ఇక్కడ ఒక ట్విన్ అంటే ఇద్దరు కదా. సో A, B వీళ్ళిద్దరు కూడా ఏమై ఉండాలంట, ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలంట. వీళ్ళిద్దరు కూడా ప్రైమ్ నెంబర్స్ అవి ఉండాలంట. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏబి అనే వాళ్ళిద్దరు కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, ఇక్కడ వాటి మధ్య డిఫరెన్స్ అంటే A - B కానీ ఆర్ ఓకే, వాటి మధ్య డిఫరెన్స్ అంటే ఏంటి, B - A అనేది డిఫరెన్స్ 2 అవ్వాలంట. సో వీటిని మనం ఏమంటామంట, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అన్నాం, ఓకేనా. 2 అని ఎందుకు వస్తుంది ఇక్కడ, ట్విన్స్ అంటే ఇద్దరు వస్తారు కదా, ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఆ రెండు సంఖ్యలు కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. తర్వాత వాటి యొక్క డిఫరెన్స్ అనేది 2 అని ఉండాలంట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్ ఏమొస్తాయి ప్రైమ్ నెంబర్స్కి, ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు ఎగ్జామ్లో, ఆర్ఆర్బీ గ్రూప్ డీలో కింద ఇచ్చిన కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాం మనం. ఆ ప్రైమ్ నెంబర్స్లో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ మీరు కనుగొని అంటారు, ఓకేనా, ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి, స్టార్టింగ్ ఏంటి, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా, సెకండ్ ప్రైమ్ నెంబర్ ఏంటి 3. ఈ రెండు ట్విన్స్ ప్రైమ్ నెంబర్ అవుతాయా, అవ్వవు. ఎందుకంటే రెండు ప్రైమ్ నెంబర్సే, ఇది ఏ ప్రైమ్ నెంబరు, బి ప్రైమ్ నెంబరే. కానీ B - A అంటే 3 - 2 ఎంత వస్తుంది, 1 వస్తుంది డిఫరెన్స్. సో డిఫరెన్స్ 1 వస్తుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కాదు. నెక్స్ట్ 3, 5 3 ఉంది 5 ఉంది. ఇది 3 అనేది ప్రైమ్ నెంబరే, 5 అనేది కూడా ప్రైమ్ నెంబరే. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఫస్ట్ కండిషన్ సక్సెస్ ఫాలో అవుతుంది. ఏంటి, 3 ప్రైమ్ నెంబరు, 5 ప్రైమ్ నెంబరు. అంటే ఏంటి, ఇక్కడ AB అనేవి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. సెకండ్ కండిషన్ ఏంటి, B - A అంటే ఏంటి, వీటి యొక్క డిఫరెన్స్ 5 - 3 ఎంత 2 కదా.
5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఈ రెండు కూడా సెకండ్ యొక్క కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. కాబట్టి 3, 5 అనేవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్. 3, 5 అనేది ట్విన్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ అలాగా ఇంకోటి ఏంటి జత 7, 9 తీసుకొచ్చా. 9 ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో నెక్స్ట్ ఇంకా 7, 8, 9, 11, 13. 11, 13 ప్రైమ్ నెంబర్స్ కదా. ప్రైమ్ నెంబర్సే. వాటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది? 13 మైనస్ 11 2 అవుతుంది. అంటే ఏంటి? ఈ రెండు కండిషన్లు ఇవి సాటిస్ఫై చేశాయి కాబట్టి 11 మరియు 13 అనేవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్. అలా మనకి చాలా వరకు ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు. ఏమని? 1 నుంచి 100 వరకు ఎన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, లేదంటే 1 నుంచి 50 వరకు హౌ మెనీ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతాడు. ఓకేనా? ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు కండిషన్లు ఉన్నాయి. ఏంటవి? ఏబి అనే ఒక జత ఉన్నట్లయితే ఆ ఏబి అనే జతలో ఏబి అనేవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? వాటి మధ్య డిఫరెన్స్ అనేది, అంటే వాటి మధ్య ఉన్న భేదం ఆ తీసివేత అనేవి రెండు రావాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినట్లయితే మనం కంపల్సరీగా ఆ రెండు కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ అంటే కవలపిల్ల అంటాం మనం. సో ఇక్కడ 2 వస్తుంది అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ తర్వాత కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా? ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ టాపిక్. సో ఈ నెంబర్ సిస్టంలో మనకి నెక్స్ట్ సబ్ టాపిక్ ఏంటంటే కో ప్రైమ్ నెంబర్స్. ఏంటి సార్ ఈ కో ప్రైమ్ నెంబర్స్ అంటే? మనకి ఏవైనా రెండు సంఖ్యలు అంటే ఏ కమ బి, ఈ రెండు సంఖ్యలు కూడా ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఫస్ట్ కండిషను అంటే దీని అర్థం ఏంటి? ఏవైనా రెండు సంఖ్యలు కూడా న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే ఏంటి? ఏబీలు అనేవి న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇక్కడ ఏబీలు అనేవి న్యాచురల్ నెంబర్స్ అనేవి ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ 1, 2, 3, 4 ఎక్సెట్రా. సో 1 నుంచి స్టార్ట్ అయ్యే వాటిని ఏమంటాం మనం? న్యాచురల్ నెంబర్స్ అన్నాం. అంటే ఏంటి? ఇక్కడ ఏబీలు అనేవి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏబీలు అనేవి ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇక్కడ మనకి కో ప్రైమ్ నెంబర్స్. ఓకే, వాటికి హెచ్సిఎఫ్ అనేవి ఆ రెండు నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది కంపల్సరీగా ఏమవ్వాలంట? 1 అయి ఉండాలంట. వాటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది కంపల్సరీ ఏమవ్వాలి? 1 అవ్వాలి. సో ఈ రెండు యొక్క కండిషన్స్ని సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే ఆ రెండు నెంబర్లు కూడా, ఆ ఏబి అనే రెండు నెంబర్లు కూడా కో ప్రైమ్ నెంబర్స్. ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే కింద ఇచ్చిన వాటిలో కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటాడు, కింద ఇచ్చిన వాటిలో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటాడు. సో మనం ఇది బాగా నేర్చుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్కి మనం ఒక 2 నెంబర్లు తీసుకుందాం. ఏంటి? ఈ కో ప్రైమ్ నెంబర్స్ గురించి 2 నెంబర్లు తీసుకుందాం. ఎగ్జాంపుల్గా మనకి 9, 16 తీసుకుందాం. ఒకసారి 9, 16 తీసుకున్నాను నేను. ఎగ్జాంపుల్గా 9, 16 తీసుకున్నాను. ఓకే, 9, 16 తీసుకున్నాను. సో 9 అనేది ఏంటి? ఒక నెంబరు, 16 ఒక నెంబరు. వీటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ రెండు కూడా ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇక్కడ రెండు కూడా న్యాచురల్ నెంబర్సే. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. సెకండ్ కండిషన్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1 అన్నాడు. అంటే ఏంటి? 9కి మరియు 16 యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 కాదో కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి మనం? 16 మధ్యలో వేసుకుని 9 ఇక్కడ వేసుకున్నాను. ఓకేనా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కడుతున్నాను. 1 9 9, రిమైనింగ్ ఎంత ఇక్కడ? 7. మళ్ళీ పక్క 9 వేసుకుంటే 1 7 7, రిమైనింగ్ 2. మళ్ళీ 7 మధ్యలో వేసుకుంటే 3 2 6, రిమైనింగ్ 1. మళ్ళీ 2 మధ్యలో వేసుకుంటే 1 2 2, రిమైండర్ 0. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంతా 1. సో సెకండ్ కండిషన్ ఏంటి? ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 అయింది. సో సెకండ్ కండిషన్ కూడా ఓకే అయింది. కాబట్టి 9, 16 అనేవి కో ప్రైమ్ నెంబర్స్. ఏంటివి? 9, 16 అనేవి కో ప్రైమ్ నెంబర్స్. సరే ఏంటి సార్ ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇంత మనం చేయాలా ఈ ప్రాబ్లమ్ని?
సో హెచ్సిఎఫ్ కట్టాలంటే ఈ విధంగా మనం భాగాహార పద్ధతి ఉపయోగించుకోవాలా. ఇలా ఉపయోగించక్కర్లేదు, ఇంకా ఈజీగా కూడా చేయొచ్చు. ఏ విధంగా? ఫస్ట్ మనకి 9 ఇచ్చాడు, నెక్స్ట్ నెంబర్ ఏంటి 16 ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ ఏంటి ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్లో ఫస్ట్ కండిషన్ ఏంటి, రెండు కూడా న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, న్యాచురల్ నెంబర్స్ రెండు కూడా ఓకే. నెక్స్ట్ ఏంటి, వాటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటే ఉండాలి. అంటే ఏంటి, రెండింటిలో కామన్గా ఫ్యాక్టర్ ఒకటే ఉండాలి. చూద్దాం ఇక్కడ 9కి ఫ్యాక్టర్స్ రాద్దాం. ఫస్ట్ 9కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 టేబుల్ పోతుంది, 3 టేబుల్ పోతుంది, 4 పోదు, 5 పోదు, 6 పోదు, 7 పోదు, 8 పోదు, 9 పోతుంది. అంటే ఏంటి 9కి ఫ్యాక్టర్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అవి ఆ టేబుల్స్లో పోవాలి. 1 టేబుల్ పోతుంది, 3 టేబుల్ పోతుంది, 9 టేబుల్ పోతుంది. నెక్స్ట్ 16 ఫ్యాక్టర్స్ ఏంటి చూద్దామా. 1కి 1 టేబుల్లో అవుతుంది, 2 టేబుల్లో అవుతుంది, 3 అవ్వదు, 4 అవుతుంది, 5, 6 అవ్వదు, 7 అవుతుంది, అవ్వదు, 8 అవుతుంది, 9, 16. సో ఇక్కడ 9కి ఫ్యాక్టర్స్ రాశాను, నేను 16 ఫ్యాక్టర్ రాశాను. ఓకేనా. మరి ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఇందులో కామన్గా ఉన్నది ఏంటి, ఇక్కడ మనకి 1 మాత్రమే కామన్గా ఉంది. అదే కదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కాబట్టి మనకి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యింది, సెకండ్ కండిషన్ కూడా ఓకే అయింది. కాబట్టి 9, 16 అనేవి కంపల్సరీగా కో ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. అదేంటి సార్ ఇక్కడ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా అంటే ఏంటి అర్థమైంది, ఇక్కడ అవి నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ మాత్రమే. అది ప్రైమా లేదంటే సమ్ కాంపోజిట్ నెంబర్స్ అనలేదు, ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. తర్వాత సెకండ్ కండిషన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటే ఉండాలి. సో రెండింటిని సాటిస్ఫాక్షన్ చేసింది కాబట్టి ఇది కంపల్సరీగా కో ప్రైమ్ నెంబర్. ఒకవేళ మన ఎగ్జామ్లో 2 ఆర్ 3 తీసుకున్నాం, ఈ 2, 3 కూడా కంపల్సరీగా మనకి కో ప్రైమ్ నెంబర్స్ కాదని అడుగుతున్నాడు. అది చూద్దాం ఒకసారి. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2. మరి 3కి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 3. అంతే కదా. ఇప్పుడు రెండింటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంతా 1 ఉంది, ఓకే. సెకండ్ కండిషన్ ఓకే. ఫస్ట్ కండిషన్ ఏంటి 2, 3 అనేవి న్యాచురల్ నెంబర్స్, అది కూడా ఓకే. కాబట్టి రెండు కూడా ఏంటి ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఒకసారి మీకు వీడియో మీకు ఫాస్ట్గా వెళ్తుంది అంటే కొంచెం వాయిస్ అనేది ఫాస్ట్గా వెళ్ళినట్లయితే ఒకసారి మళ్ళీ వీడియో మీకు అర్థం కానట్లయితే కొంచెం వెనక్కి పెట్టండి, మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇవే కాదు, ఇంకా మనకి ముందుగా చెప్పుకున్న క్లాస్ అని కూడా మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓకేనా. సో దీని ఇంకా చాలా ఎఫర్ట్ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తర్వాత రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా. వీలైతే ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఈ టాపిక్లో ఒక టాపిక్ ఏంటంటే మనకి నెంబర్ సిస్టంలో పర్ఫెక్ట్ నెంబర్. ఏంటి సార్ మనకి పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటంటే ప్రతి నెంబర్కి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ప్రతి నెంబర్కి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలంటే నేను ఎగ్జాంపుల్కి 6 తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఏంటి 6 తీసుకున్నాను. ఓకే. 6కి మనం ఒకసారి డెఫినేషన్ చెప్పట్లేదు, మామూలుగా మీకు ముందు సమ్ చెప్పినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. నెంబర్ 6 తీసుకున్నాను. 6కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఫ్యాక్టర్స్ అంటే అది క్యాన్సిల్ అవుతుంది. 1 టేబుల్లో 6 క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. లాస్ట్గా 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఓకే. ఇక మనకి డెఫినేషన్ ఏంటంటే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్. ఇదే మన కండిషన్. ఈ కండిషన్ ఒకవేళ మనకి సక్సెస్ అయితే అది కంపల్సరీగా ఏమవుతుంది, పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చూద్దాం. మనం 6 తీసుకున్నాం. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనకి 6 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3. లాస్ట్ 6 కాకుండా 6 పక్కన పెట్టండి. ఓన్లీ ఫ్యాక్టర్స్ ఏంటంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3 కదా. 1 + 2 + లాస్ట్లో ఏం మిగిలింది 3 ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ రావాలి, లాస్ట్ నెంబర్ రావాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని వీటి ముందున్న నెంబర్ ముందున్న యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి యాడ్ చేసుకున్నట్లయితే ఆ చివరి నెంబర్ రావాలంటున్నాడు. ఒకవేళ చివరి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అయినట్లయితే, సమానం అయినట్లయితే అది కంపల్సరీగా పర్ఫెక్ట్ నెంబర్. చూడండి 1 + 2 ఎంత 3, 3 + 3 ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు 6. సో మన కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కదా. 6 ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6 అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ నెంబరు. ఓకేనా. 6 అనేది కంపల్సరీగా పర్ఫెక్ట్ నెంబరు. అర్థమైంది, అర్థం అవ్వలేదా? ఒకటే కండిషన్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మనకి ఇచ్చిన ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి మనం చూసుకుని ఆ లాస్ట్ ఆ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి.
ఈ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చివరి నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. 1 + 2 + 3 = 6 అవ్వాలి. 1 + 2 + 3 = 6 అవ్వాలి. సో ఇవన్నీ మనకి కూడికి చేసినట్లయితే మనకి 6 అవుతుంది కదా. సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ మనం 2 తీసుకున్నాం కదా, 7 తీసుకున్నాం. ఒకసారి 7 తీసుకున్నాం. 7కి యొక్క ఫ్యాక్టర్స్ ఏముంది, 1 టేబుల్ పోతుంది, 3 పోదు, 4 పోదు, 5 పోదు, 6 పోదు, 7. సో నేను ఇక్కడ చూడండి, దీనికి ఫ్యాక్టర్స్ ఓన్లీ ఒకటే కదా, ఇది పక్కన 1 ఉంది, =7 అవుతుందా, అవ్వట్లేదు. అంటే ఇది పర్ఫెక్ట్ నెంబరా, కాదు. నెక్స్ట్ 8 తీసుకున్నాం. 8కి ఫ్యాక్టర్స్ అని రాయండి ఒకసారి అందరు కూడా. 8కి ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి, 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ లాస్ట్లో ఓన్లీ 18. దీని ముందున్న ఈ నెంబర్ 8 కదా మనకి తీసుకున్న నెంబరు, దీని ముందున్న ఫ్యాక్టర్స్ అనేవి కూడా మనం కూడి చేసినట్లయితే, అంటే యాడ్ చేసినట్లయితే ఆ 8 రావాలి. 8 = 1 + 2 + 4, 1 + 2 + 4 ఎంత వస్తుంది, 7 వస్తుంది. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈజ్ ఈక్వల్ టు 7, నాట్ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. అంటే పర్ఫెక్ట్ నెంబర్ కాదు. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి, దాని యొక్క కండిషన్ ఏంటి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్, అంతే. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఒకసారి. ఇంకొకటి కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఒకవేళ 28 చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్గా 28 తీసుకుందాం ఒకసారి. మనం 28 తీసుకుందాం ఒకసారి. 28 మనకి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, నెక్స్ట్ 7 టేబుల్ వస్తుంది, ఇంకా 8, 9, 10, 14 వస్తుంది, లాస్ట్లో 28. ఈ 28 రావాలంటే దీని ముందున్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. యాడ్ చేయండి ఒకసారి. ఏమున్నాయి, 14, 7, 4, 2, 1 ఇవన్నీ యాడ్ చేయండి అమ్మా. 7 + 4 11, 11 + 4 15, 17, 17 + 1 18, ఇవన్నీ పెట్టుకుంటే 28. చూడండి సరిపోయిందా. ఈ యొక్క 28 = 28. సో మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్ అన్నీ సరిపోయినాయి కాబట్టి 28 కూడా పర్ఫెక్ట్ నెంబరు. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, 6 తర్వాత 28 అలా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా పర్ఫెక్ట్ నెంబరు. ఓకే, మీకు తెలియకపోతే ఈ విధంగా ఫాలో చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి టాపిక్ చూద్దాం నెంబర్ సిస్టంలో. సెకండ్ మనకి ఈ నెంబర్ సిస్టంలో మనకి ఇంకో టాపిక్ అండి ఇక్కడ, డిఫిషియెంట్ నెంబర్. డిఫిషియెంట్ నెంబర్. సో మనకి ఈ డిఫిషియెంట్ నెంబర్లో ఏమొస్తుందంటే, మనకి ఇక్కడ ఈ డిఫిషియెంట్ నెంబర్లో మనకి ఏమొస్తుంది, గివెన్ ఒక నెంబర్ ఇచ్చినట్లయితే ఒక కండిషన్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఏ కండిషన్ ఫాలో అవుతుంది, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఓకేనా, లెస్ దెన్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లెస్ దెన్ గివెన్ నెంబర్. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లెస్ దెన్ గివెన్ నెంబర్. మనకి గివెన్ నెంబర్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన నెంబరు. ఒకవేళ మనకి 8 తీసుకున్నాం, ఒకవేళ గివెన్ నెంబర్ 8 అయ్యింది, ఓకే 8 అయ్యింది, గివెన్ నెంబరు 8, ఇదిగో 8. ఓకేనా. సో 8కి ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి చూడండి. 8కి ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి, 1 ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఫ్యాక్టర్ అవుతుంది, 4 ఫ్యాక్టర్ అవుతుంది. సో లాస్ట్ 8 అంటే 8. ఓకే, ఇప్పుడు మనకి ఈ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఈ సమ్ చేయండి ఒకసారి. సమ్ అంటే కలపాలి కదా, లెస్ దెన్ 8 వస్తుందో చెక్ చేద్దాం. 1 + 2 = 3 వస్తుంది, 3 + 4 = 7 వస్తుంది. 7 అనేది లెస్ దెన్ 8 కదా. అంటే ఏంటి, 8 కంటే 7 తక్కువే కదా. ఈ 2 డాట్లు ఉంటే అది పెద్ద నెంబరు, ఓన్లీ 1 డాట్ ఉంటే చిన్న నెంబరు. సో మనం దీన్ని ఏమంటాం, లెస్ అంటాం, లెస్ దెన్ అంటాం. ఎల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి లెస్ దెన్ అంటాం. అంటే మనకి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడు లెస్ దెన్ గివెన్ నెంబర్ అయితే అది కంపల్సరీగా ఏంటి, తక్కువ కదా. మరి ఇది తక్కువ, డిఫిషియెంట్. సో డిఫిషియెంట్ నెంబర్ అవుతుంది అన్నమాట, తక్కువ నెంబర్ కాబట్టి. ఓకేనా. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి తక్కువ వస్తే డిఫిషియెంట్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి తక్కువ వచ్చినట్లయితే డిఫిషియెంట్ నెంబరు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పర్ఫెక్ట్ నెంబర్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వస్తే పర్ఫెక్ట్ నెంబరు, డిఫిషియెంట్ అంటే తక్కువ నెంబరు. ఓకేనా. అబండెంట్ అంటే ఎక్కువ నెంబర్. తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకి ఈ టాపిక్లో డిఫిషియెంట్ నెంబర్ అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి లెస్ దెన్ 8 అయితే అది కంపల్సరీగా డిఫిషియెంట్ నెంబరు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇంకోటి తీసుకుందాం ఎగ్జాంపుల్గా. 6 తీసుకుందాం. 6 పర్ఫెక్ట్ నెంబర్ కదా.
ఓకే, కాదు, తీసుకొని పక్క పెడదాం. నెక్స్ట్ 9 తీసుకుంటున్నాను నేను. 9 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3, 6 కాదు, 9, ఓన్లీ 9. సో ఫ్యాక్టర్స్ ఏంటి? 1 + 3 ఓన్లీ మాత్రమే. 1 + 3 అంటే అర్థం ఏంటి? 4. ఇది 9 ఉంది. 4 లెస్ దెన్ 9 కదా, అంటే 9 అంటే అర్థం ఏంటి? ఇక్కడ 9 అనేది మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫిషియెంట్ నెంబరు. 8 కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫిషియెంట్ నెంబరు. 9 కూడా డిఫిషియెంట్ నెంబరు. 6 ఏమో పర్ఫెక్ట్ నెంబరు. ఏంటి 6 ఏంటి ఇక్కడ మనకి? పర్ఫెక్ట్ నెంబర్. 6 ఏమో పర్ఫెక్ట్ నెంబరు. 8, 9 ఏమో డిఫిషియెంట్ నెంబర్. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. మీకు అర్థం కానట్లయితే ఒకసారి మళ్ళీ వీడియో వెనక్కి పెట్టుకుని ఒక్కొక్కటి చూడండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ చూద్దాం. జస్ట్ డిఫరెన్స్ మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ యొక్క డెఫిషియెంట్ నెంబర్కి కొంచెం ఆపోజిట్ అబండెంట్ నెంబర్. సో ఇక్కడ ఏంటి సార్ ఈ అబండెంట్ నెంబర్ అంటే, మనకు వచ్చిన ఒక నెంబర్ ఉంది కదా, ఒక నెంబర్ ఎగ్జాంపుల్ నేను 12 తీసుకున్నాను. సో డిఫిషియెంట్ నెంబర్ అర్థం ఏంటి ఇక్కడ? అక్కడేమో లెస్ దెన్ వస్తే డిఫిషియెంట్ నెంబర్, ఇక్కడ అబండెంట్ నెంబర్ అంటే చూద్దాం ఒకసారి. ఓకే, నేను 12 తీసుకున్నాను. 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 6 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ లాస్ట్ 12 వస్తుంది. సో ఇక్కడ దీనికి మరియు దీనికి అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గివెన్ నెంబరు. ఇదేమో 12 గివెన్ నెంబరు, ఇవేమో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, వాటి యొక్క సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక మనకి కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ గివెన్ నెంబర్ అనమాట. ఇక్కడ మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ గివెన్ నెంబర్. ఓకేనా? జీ అంటే గ్రేటర్ దెన్. సో చూద్దాం ఒకసారి. సమ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఏంటి? 1 + 2 + 3 + 4 + 6 ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏం నెంబర్ ఏంటి? గివెన్ నెంబర్ ఎంత? 12. ఇప్పుడు 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 6 16. ఇదేమో 12. 16 అనేది 12 కంటే ఎక్కువ కదా, గ్రేటర్ దెన్ కదా. సో మనకి ఈ కండిషన్ నుండి అబండెంట్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఈ యొక్క నెంబర్ సిస్టంలో పర్ఫెక్ట్ నెంబరు, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, డిఫిషియెంట్ నెంబరు, అబండెంట్ నెంబరు, లాస్ట్గా తర్వాత ట్విన్ ప్రైమ్ నెంబరు, కో ప్రైమ్ నెంబరు, నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్ చూద్దాం. లాస్ట్ టాపిక్ ట్రయాంగులర్ నెంబర్. సో ఈ విధంగా మనకి ఒక్కో టాపిక్ చెప్పుకోవడం జరుగుతుంది. గ్రేటర్ దెన్ అయితే ఒక టాపిక్ చూడండి, ఈజ్ ఈక్వల్ టు అయితే ఒక టాపిక్, లెస్ దెన్ అయితే ఒక టాపిక్, గ్రేటర్ దెన్ అంటే ఒక టాపిక్. ఈజ్ ఈక్వల్ అయితే పర్ఫెక్ట్ నెంబరు, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఈజ్ ఈక్వల్ అయితే పర్ఫెక్ట్ నెంబరు, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి లెస్ దెన్ అయితే ఏంటిది ఇక్కడ? గ్రేటర్ దెన్ అయితే అబండెంట్ నెంబరు, లెస్ దెన్ అయితే డెఫిషియెంట్ నెంబరు. సో ఇలా గుర్తుపెట్టుకోండి, డెఫిషియెంట్ నెంబరు, అబండెంట్ నెంబరు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకి అర్థమవుతుందంటే ఫ్యాక్టర్స్ అనేవి కంపల్సరీ తెలుసుకోవాలి. మనం ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి తెలిసినట్లయితే మనం దీన్ని బట్టి మనం 3 కనుక్కోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఒకసారి. సో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ నెంబర్ సిస్టంలో ట్రయాంగులర్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ట్రయాంగులర్ నెంబర్ అనొచ్చు, ట్రయాంగులర్ నెంబర్ అంటే చాలా వరకు. ట్రయాంగులర్ నెంబర్ అంటే ఏంటి? ఓకేనా? ట్రయాంగులర్ నెంబర్లు అంటే ఏంటి మనకి తెలియాలంటే ఫస్ట్ మనం వాటిని ఎలా చూస్తారంటే ఒక డయాగ్రామ్ ప్రకారంగా చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక డాట్ ఉంది కదా, అది మనం T1 అంటాం. అది ట్రయాంగులర్ 1 నెంబరు. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 డాట్లు ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ? నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్ అంతా ఇక్కడ 3 అని అర్థం అనమాట. ఫస్ట్ ట్రయాంగిల్ నెంబర్ 1 అని అర్థము, సెకండ్ ట్రయాంగిల్ నెంబర్ 3 అని అర్థం. నెక్స్ట్ థర్డ్ ట్రయాంగిల్ నెంబర్ చూద్దాం ఒకసారి. T3 నెంబర్ అంతా 1 2 3 4 5 6. థర్డ్ యొక్క ట్రయాంగిల్ నెంబర్ 6 అవుతుంది. ఈ విధంగా మనకి ఫస్ట్ ట్రయాంగిల్ నెంబర్ ఏమో 1, సెకండ్ ట్రయాంగిల్ నెంబర్ ఏమో 3, నెక్స్ట్ థర్డ్ ట్రయాంగిల్ నెంబర్ ఏమో 6. ఎగ్జామ్లో అడుగుతాడు, ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ అనేది కంపల్సరీగా ఏ నెంబర్స్ అనేవి ట్రయాంగిల్ నెంబర్స్ అవుతున్నాయి. సో ఎలా సరే అంటే గుర్తుపెట్టుకోవడం అంటే మనకి ఇక్కడ చూడండి, ఇది మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇలాగా ఆ నెంబర్ అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి, ఇలాగా
సో ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనకి ఇలా కనుక్కోవచ్చు, దీనికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏంటి చెప్పుకుందాం ఒకసారి మనం. ఏంటి, ట్రయాంగులర్ నెంబర్ కనుక్కోవాలంటే టీఎన్ కనుక్కోవాలంటే n ఇంటూ n ప్లస్ 1/2. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ట్రయాంగిల్ నెంబర్ 1 ఏంటి కనుక్కోవచ్చు, ట్రయాంగిల్ నెంబర్ 2 ఏంటి కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను పైన చెప్తాను చూడండి ఒకసారి. ఒకవేళ నేను ఎగ్జామ్లో ట్రయాంగిల్ నెంబర్ 1 కనుక్కోవాలనుకున్నాను, ఒకవేళ ట్రయాంగిల్ నెంబర్ 1 కనుక్కోవాలనుకున్నాను. n అంటే 1 కదా, ఇక్కడ 1 n ప్లస్ ఏమి వేసుకోవాలి, 1 వేసుకోవాలి. n ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1/2. 1 ఇంటూ 1 ప్లస్ 1 ఏమవుతుంది, 2/2 అవుతుంది. 1 2s are 2/2. 2 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. అంటే ఏంటి, ఇక్కడ t1 ఈజ్ ఈక్వల్ టు 1. సరిపోయింది, ఇక్కడ t1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా మనం ఫార్ములా ప్రకారం కూడా ట్రయాంగిల్ నెంబర్ కనుక్కోవచ్చు. ఎగ్జామ్లో ఏమంటాడు, 20 ట్రయాంగిల్ నెంబర్ కనుక్కోమంటాడు. 20 ట్రయాంగిల్ నెంబర్ కనుక్కోమంటాడు. ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2. n అంటే 20 కదా, 20 ఇంటూ 20 ప్లస్ 1/2. సో ఈ 20లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 10 ఇంటూ 20 ప్లస్ 1 ఏమవుతుంది, 21 అవుతుంది. సో 21 10s are 210. అంటే ఏంటి, ఇక్కడ ట్రయాంగులర్ నెంబర్ 20 ఏమొస్తుందని మనకి ఇక్కడ ఆన్సర్ 210 వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో ఫైండ్ అవుట్ చేయమంటే మనకి యొక్క ఫార్ములా ఉపయోగించి చేస్తాం మనం. ఆ ఫార్ములా ఏంటి, టీఎన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. ఇది ఫార్ములా అనమాట, గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్ నెంబర్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2. సో దీన్ని బట్టి మనం ఎంత నెంబర్ అయినా మనం కనుక్కోవచ్చు. ఓకే, ఎగ్జామ్లో ట్రయాంగిల్ నెంబర్ 6 అన్నాడు, మీరు చేయండి ఒకసారి. ట్రయాంగిల్ నెంబర్ 6 ఎంత అన్నాడు ఇక్కడ ఎగ్జామ్లో. అప్పుడు ఏంటి మనకి, n ఇంటూ n ప్లస్ 1/2. 6 ఇంటూ 6 ప్లస్ 1 అంతా 7/2. ఈ 2 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 7s are 21. అంటే ట్రయాంగులర్ నెంబర్ 6 అనేది ఏమవుతుంది, అక్కడ మనకి ఎన్ని డాట్స్ ఉంటాయంట, 21 డాట్స్ ఉంటాయంట. ఓకేనా, 21 డాట్స్ ఉంటాయి. ఓకేనా, ఎలాగది, 1 2 3 4 5 6. 1 2 3 4 5. 1 2 3 4. 1 2 3. 1 2 1 2 3 4 5. మనకు 6 కావాలి రావాల్సింది. సో ఇక్కడ మనకి 1 2 3 4 5 6. ఓకే, ఇవి 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. ఇవి 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. సో ఎక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. ఓకే, డోంట్ వరీ. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ట్రయాంగులర్ నెంబర్ అని మనకు ఫార్ములా ప్రకారం కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలాగ వద్దులే, ఓకేనా. సో ఫార్ములా ప్రకారం కనుక్కోవడమే మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ నెంబర్ 1 ఏమవుతుంది, 1 అయింది. ట్రయాంగిల్ నెంబర్ 2 ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ట్రయాంగులర్ నెంబర్ 2 చూద్దాం ఒకసారి. T2 చూద్దాం. T2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. 2 ఇంటూ 2 ప్లస్ 1 3 అయింది /2. 2 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ 3 మిగులుతుంది. అంటే ట్రయాంగిల్ నెంబర్ 2 ఏమవుతుంది, ఆన్సర్ మనకి 3 అవుతుంది. సరిపోయిందా. సో ఈ విధంగా మనం ఎగ్జామ్లో ట్రయాంగిల్ నెంబర్ కనుక్కోవాలంటే మనం n ఇంటూ n ప్లస్ 1/2 అనేది ఫార్ములా ఉపయోగించి చేసుకుంటాం. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ క్లాస్ మనం ఏం చెప్పుకోవడం జరిగిందంటే, ప్రైమ్ నెంబర్స్లో మనకి లార్జెస్ట్ స్మాలెస్ట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్లో మనకి ఈ నెంబర్స్ బట్టి మనకి కొన్ని డివిజిబిలిటీ అయినాయి కదా, అంటే ఫ్యాక్టర్స్ అయినాయి. ఆ ఫ్యాక్టర్స్ని బట్టి మనకి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గివెన్ నెంబర్ అయితే పర్ఫెక్ట్ నెంబర్ అని, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి తక్కువగా ఉంటే అది తక్కువగా ఉంటే డిఫిషియెంట్ నెంబర్ అని, ఎక్కువగా ఉంటే అబండెంట్ నెంబర్ అని, నెక్స్ట్ ట్రయాంగులర్ నెంబర్స్ అని, ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం.
సో ఈ టాపిక్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. నెంబర్ సిస్టంలో మనకి ఇక్కడే చాలామంది చిన్న చిన్న కన్ఫ్యూజన్తో మనకి ఎగ్జామ్లో 1 మార్క్ 2 మార్క్స్తో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో మనకి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఈ యొక్క ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్, స్క్వేర్, తర్వాత డిఫిసియెంట్ నెంబర్, అబండెంట్ నెంబర్, ట్రయాంగిల్ నెంబర్, ఇవన్నీ మనం నేర్చుకోవడం ద్వారా మనకి ఈ నెంబర్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ మనం క్రాక్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సరే ఏంటి సార్ మనకి యొక్క ట్రయాంగులర్ నెంబర్ మీద మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా అడుగుతాడు సార్ అంటే, ఒక ప్రాబ్లం చెప్తాను. ఏం అడుగుతాడంటే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ట్రయాంగులర్ నెంబర్స్. మొదటి 5 ట్రయాంగిల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. సో మొదటి 5 అంటే అర్థమైంది ఇక్కడ T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4 ప్లస్ T5. ఇవంటివి మొదటి 5 ట్రయాంగిల్ నెంబర్స్. వీటి యొక్క యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఎన్ని 5, దాన్ని మనం ఏమంటాం, మనం యావరేజ్ అంటాం. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం ఎన్ని 5, వాటి సంఖ్య ఎన్ని 5 అనమాట. సో ఇక్కడ మనకి T1 అంటే అర్థం ఏంటి, T1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2, 1 ఇంటూ 1 ప్లస్ 1/2. సో 1 ఇంటూ 2/2, 2 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. అంటే T1 అంత 1 ప్లస్ T2 ఎంత, ఇక్కడ T2 ఫైండ్ అవుట్ చేయండి మీరు అందరు కూడా. T2 ఫైండ్ అవుట్ చేయండి. T2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 1/2. 2 క్యాన్సిల్ చేసుకుంటే 2 ప్లస్ 1 ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. అంటే T2 వాల్యూ ఎంత, T2 వాల్యూ ఎంత 3 ప్లస్ T3 వాల్యూ, T3 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2, 3 ఇంటూ 3 ప్లస్ 1 4/2. ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 2s are 6. సో 6 మనకి T3 అవుతుంది. మరి T4 ఏమవుతుంది, T4 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 అవుతుంది. 4 ఇంటూ 4 ప్లస్ 1 అంటే 5/2. ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 2 ఇంటూ 5, 2 5s are 10. మరి లాస్ట్ T5 నెంబర్ ఎంత, ట్రయాంగిల్ నెంబర్ 5 ఎంత, 5 ఇంటూ 5 ప్లస్ 1/2, 5 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 6/2. ఈ 2 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 3s are 15. ఈ 15 అనేది ట్రయాంగిల్ నెంబర్ 5కి వాల్యూ అనమాట, డివైడెడ్ బై 5 అనమాట. సో ఇవన్నీ యాడ్ చేయండి, 1 ప్లస్ 3 4 6 10, 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 15 35/5. సో రాసులు మొత్తం 35, రాసుల సంఖ్య ఏమో 5. సో వాటి యొక్క డివిజన్ ఏమవుతుంది, 7 అవుతుంది. సో ఈ 7 అనేది ఏమవుతుందంటే మనకి యావరేజ్ అవుతుంది. 7 అనేది ఏమవుతుంది, యావరేజ్ అవుతుంది. వేటి యావరేజు, మొదటి 5 ట్రయాంగిల్ నెంబర్స్ యొక్క యావరేజ్ 7 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎగ్జామ్లో మనకి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం T1 అంటే ఏంటి తెలుసుకోవాలి, T2 అంటే తెలుసుకోవాలి, T3 గుర్తుపెట్టుకోండి. 1 3 6 10 15 గుర్తుపెట్టుకోండి. మొదట 5 గుర్తుపెట్టుకోండి, 1 3 6 10 15. సో మనకి ఇక్కడితో మనకి ఈ సెషన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మనం ఈ యొక్క నెంబర్ సిస్టంలో తర్వాత టాపిక్ చూద్దాం. ఓకేనా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్, తర్వాత కాంపోజిట్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్, ఇంకా పర్ఫెక్ట్ నెంబరు, డిఫిసియెంట్ నెంబరు, ట్రయాంగులర్ నెంబరు, అబండెంట్ నెంబరు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, దానివల్ల మీకు ఎగ్జామ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, మీకు ఈ క్లాస్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని ముందుగా లైక్ చేయండి. ఇంకా ఫాలో చేయనట్లయితే ఈ వీడియోని చూసిన తర్వాత కూడా మీరు వీడియోని ఫాలో చేయండి. ఓకేనా, ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్, బాయ్.